మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. సహజ నటి జయసుధ తన సినీ ప్రస్థానంలో ఎంతోమంది లెజెండరీ హీరోయిన్లతో అనుబంధాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. జయలలిత కఠిన స్వభావం వెనుక ఉన్న కారణాలను జయసుధ వివరించారు. సహజ నటి జయసుధకి వాణిశ్రీ శ్రీదేవి జయప్రదలాంటి లెజెండరీ హీరోయిన్లందరితో మంచి అనుబంధం ఉంది. వాణిశ్రీ అయితే తన కెరీర్ బిగినింగ్లో నటనలో మెళకువలు నేర్పారని జయసుధ పేర్కొంది. జయప్రదతో ఎలాగూ జయసుధకి బాగా క్లోజ్. వీరిద్దరూ కలిసి అనేక చిత్రాల్లో నటించారు. అదేవిధంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి నటి జయలలితతో ఉన్న అనుబంధాన్ని కూడా జయసుధ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. జయలలిత ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు అని జయసుధ తెలిపారు. జయసుధ మాట్లాడుతూ, గతంలో ఇండియన్ సినిమా 100 ఇయర్ సెలబ్రేషన్స్ చెన్నైలో జరిగాయి. కొన్ని రోజులపాటు ఆ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆ సమయంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగు తమిళ నటీనటులంతా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రెసిడెంట్ సమక్షంలో కొందరు నటీనటులకు సత్కారాలు జరిగాయి. అందులో మా పేరు లేదు. ఆ తర్వాత రోజు జరిగిన సెలబ్రేషన్స్కి మాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. ఆ కార్యక్రమంలో జయలలిత కొందరిని సన్మానించాలి అని అనుకున్నారట. లిస్టు రెడీ చేశారు. జయలలిత గెస్టుల గురించి తెలుసుకున్నారు. గెస్టుల లిస్టులో నా పేరు కూడా ఉంది. కాని సన్మానం అందుకునేవారి లిస్టులో నా పేరు లేదు. జయలలితగారు స్వయంగా నా పేరు ఆ లిస్టులో యాడ్ చేయించారు. ఇప్పటికే లిస్ట్ ఎక్కువైంది అని ఎవరో చెబితే, ఏం పర్వాలేదు, జయసుధ తప్పకుండా ఉండాల్సిందే అని అన్నారట. ఆ రోజు జయలలితగారి చేతుల మీదుగా సత్కారం అందుకునే అవకాశం దక్కింది. ఆమెని అంత దగ్గరగా చూసే అవకాశం ఎవరికీ రాదు. ఆమె ఎవ్వరినీ తన దగ్గరికి కూడా రానివ్వరు. తనకి బాగా సన్నిహితులైన వారిని మాత్రమే దగ్గరకు రానిస్తారు. ఆమె పాదాలకు నమస్కారం చేయాలన్నా దూరంగా ఉందో నమస్కరించి వెళ్ళిపోవాలి. జయలలితగారి అంత కఠినంగా ఉండడం సరైనదే. లేకుంటే ఆమె అన్ని రోజులు బ్రతికుండేవారు కాదు. జయలలితగారు తన జీవితం మొత్తం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆమెకి పెద్ద పెద్ద పదవులు పొందాలనే కోరిక ఏమాత్రం లేదు. కాని ఎంజీఆర్ గారి పార్టీని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో మాత్రమే పార్టీ పగ్గాలు చేపట్టారు. ఎన్నో అవమానాలు దాటుకుని ఉక్కు మనిషిలా మారారు. ఒకసారి జయలలితగారిని చంపడానికి కుట్ర కూడా జరిగింది. మీనంబాకం విమానాశ్రయంలో త్రుటిలో తప్పించుకున్నారు. అందుకే జయలలితగారు కఠినంగా మారారు. పార్టీవాళ్లు మంత్రులు ఆమెకి వంగి నమస్కారాలు చేస్తారు. అలా చేయడాన్ని జయలలితగారు వద్దని చెప్పలేదు. దాని వెనుక ఉన్న కారణం చాలా బలమైనది. ఆమె ఒంటరి మహిళ. అందరినీ అలా కంట్రోల్ చేయకపోతే పార్టీని ఇంతకాలం నడిపేవారు కాదు అని జయసుధ పేర్కొన్నారు. జయసుధ వ్యాఖ్యలు జయలలిత జీవితంలోని పోరాటాన్ని ఆమె ఎందుకు అంత కఠినంగా మారాల్సి వచ్చిందో స్పష్టం చేస్తున్నాయి. ఆమె ఉక్కు సంకల్పం నాయకత్వ లక్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ వ్యాఖ్యలు సినిమా అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.